డయాబెటీస్ అనగానే చాలామంది ఏమనుకుంటారు? షుగర్ నంబర్లు కదా? కాని అసలు కథ అది కాదండి. ఈరోజు మనం ఆ నంబర్ల వెనకున్న అసలైన విషయాన్ని చూద్దాం. మన మెదడుకి, మన శరీరానికి, మన అలవాట్లకి మధ్య ఉన్న ఆ అద్భుతమైన సంబంధాన్ని అర్థం చేసుకుందాం. మీ శరీరం పాడైపోలేదు, అది తనను అర్థం చేసుకోమని అడుగుతోంది అని. వినడానికి ఎంత బాగుందో కదా ఈ మాట. నిజమేనండి, మన శరీరం మనతో పోరాడదు. అది మన శత్రువు అస్సలు కాదు. అది మనకు కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంటుంది. వాటిని మనం కాస్త ఓపికగా వినగలిగితే చాలు, అసలైన మార్పు అక్కడే మొదలవుతుంది. మన భారతదేశంలో డయాబెటీస్ అంటే అదేదో హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్ మాత్రమే కాదు కదా. అదే మన ఇళ్లల్లో జరిగే ఒక పెద్ద సంభాషణ. మన కుటుంబాల్లో, మన మనస్సుల్లో ప్రతిరోజూ దీని గురించే మాట్లాడుకుంటాం, ఆలోచిస్తాం. ఇది మన జీవితంలో ఒక భాగమైపోయింది. సరే, ఈ రోజువారీ సంభాషణ అంటున్నాం కదా, మరి ఆ సంభాషణ వెనుక అసలు కథేంటి? మన ఇళ్లల్లో నిజంగా ఏం జరుగుతోంది? ఒక్కసారి లోతుగా చూద్దామా? చూడండి, డయాబెటిస్ వచ్చినప్పుడు అది కేవలం ఒక్కరి సమస్యగా ఉండదు. అది మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో వంట అలవాట్లు మారిపోతాయి, మన డైలీ రొటీన్ మొత్తం మారిపోతుంది. మనసులో ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన, డబ్బుల గురించి టెన్షన్, అబ్బా ఫ్యూచర్లో ఏమవుతుందన్న భయం. ఇంకా దారుణమేంటంటే ఇష్టమైనది తినాలన్నా కూడా ఎక్కడో ఒక అపరాధభావం. ఇవన్నీ మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైపోతాయి. అందుకే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మనం డయాబెటిస్ని చూసే పద్ధతి సరైనదేనా? ఇది నిజంగా కేవలం గ్లూకోమీటర్లో కనిపించే ఒక నంబర్ గురించిన విషయమేనా? చాలామందికి ఆ గ్లూకోమీటర్లో కనిపించే నంబరే వాళ్ల ప్రపంచం. ఆ నంబర్ పెరిగితే చాలు, గుండెల్లో దడ మొదలవుతుంది. అదే తగ్గితే అప్పుడుగాని కాస్త ఊపిరి పీల్చుకోరు. కాని మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అసలు కథ అది కాదు. అది కేవలం ఒక చిన్న సూచన మాత్రమే, పూర్తి సినిమా కాదు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, వినండి. కేవలం ఆ నంబర్ల వెంట పడితే డయాబెటీస్ని మనం ఎప్పటికీ స్థిరంగా కంట్రోల్ చేయలేం. ఎందుకంటే ఆ షుగర్ నంబర్లు అంటే ఒక చెట్టుకి పైన కనిపించే ఆకుల్లాంటివి. అసలు సమస్యంతా కింద కంటికి కనిపించని వేర్లా ఉంది. మన ఒత్తిడిలో, మన అలవాట్లలో, మన బాడీ లోపల జరిగే ప్రాసెస్లో ఉంది. మనం ఆకుల్ని మాత్రమే చూస్తూ కూర్చుంటే ఆ చెట్టుని బాగు చేయగలమా? ఆలోచించండి. ఒకసారి రెండింటి మధ్య తేడా చూడండి. ఒకవైపు పాత పద్ధతి, ఎప్పుడూ షుగర్ చూసుకోవడం, కాంప్లికేషన్స్ వస్తాయేమోనని భయపడ్డం, ఇష్టమైనది తినలేకపోవడం, జీవితాంతం మందులు వాడాలనే ఫీలింగ్. ఇంకోవైపు ఒక కొత్త ఆలోచనా విధానం, కేవలం నంబర్లని కాదు, మన పూర్తి సిస్టమ్నే అర్థం చేసుకోవడం, మనం మానసిక ఆరోగ్యం మీద ఫోకస్ చేయడం. భయంతో కాదు, మన శరీరం మీద ప్రేమతో కొత్త అలవాట్లు చేసుకోవడం. మందుల మీద ఆధారపడకుండా మన శరీరం చిన్నునుగా హీలయ్యేలా సపోర్ట్ చేయడం. చూశారా తేడా? భయపడటం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యం. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. మరి ఆ కొత్త అవగాహన ఏంటి? డయాబెటీస్ని చూసే మన దృష్టిని పూర్తిగా మార్చేసే ఆ 3 ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్ అంటే అది కేవలం శరీరానికొచ్చిన జబ్బు కాదు. అది మన మెదడుకి, మన శరీరానికి, మన ప్రవర్తనకి, ఈ మూడింటి మధ్య జరిగే ఒక సంభాషణ. మన ఆలోచనలు, మన బాడీ రియాక్షన్సు, మన డైలీ హ్యాబిట్సు, ఈ మూడింటి మధ్య కనెక్షన్ దెబ్బతిన్నప్పుడు వచ్చేదే ఈ సమస్య. మరి కనెక్షన్ని సరిచేయాలంటే 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. సెకండ్, మన బాడీ సిస్టమ్కి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం. ఇక మూడోది, మన పాత అలవాట్లని మార్చుకుని కొత్త మంచి అలవాట్లని నిర్మించుకోవడం. ఈ 3 ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒక్కదాన్ని వదిలేసినా ఫలితం ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ 3 విషయాల గురించి, అంటే మన మైండ్, బాడీ ఇంకా మన అలవాట్ల గురించి ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా బ్రెయిన్ గురించి చూద్దాం. మన స్ట్రెస్కి, షుగర్కి డైరెక్ట్ లింక్ ఉంది. ఎలాగంటే మనం బాగా ఒత్తిడికి లోనైనప్పుడు మన బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకుండా అడ్డుకుంటుంది. దాంతో ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. చూసారా, మనసులో ఉండే టెన్షన్ రక్తంలో షుగర్ని ఎలా పెంచుతుంది. ఇక శరీరం విషయానికొద్దాం. డయాబెటీస్ అంటే చాలామందికి ప్యాంక్రియాస్ మాత్రమే గుర్తొస్తుంది. కాని అది నిజం కాదు. ఇది మన మొత్తం బాడీ సిస్టమ్కి సంబంధించిన ఇష్యూ. మన ప్యాంక్రియాస్, లివర్, మన జీర్ణ వ్యవస్థ అన్నీ దీనివల్ల ఎఫెక్ట్ అవుతాయి. దీనికొక ముఖ్య కారణం మన శరీరం లోపల జరిగే ఇన్ఫ్లమేషన్, అంటే ఒక రకమైన అంతర్గత వాపు.
మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇందులో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. చివరగా మన ప్రవర్తన అంటే మన అలవాట్లు. నిజం చెప్పాలంటే మన హెల్త్ని డిసైడ్ చేసేది ఇదే. మన షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగడమో తగ్గడమో జరగదు. చాలాసార్లు మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు, బాగా అలసిపోయినప్పుడు, లేదా ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు తెలియకుండానే కొన్ని పనులు చేస్తాం, కొన్ని పదార్థాలు తింటాం. ఇవన్నీ మన అలవాట్లుగా మారిపోయి మన షుగర్ లెవెల్స్ని అప్ అండ్ డౌన్ చేస్తుంటాయి. సో ఇవి యాక్సిడెంట్స్ కాదు, మన హ్యాబిట్స్ యొక్క రిజల్ట్. సరే, ఈ మెదడు, శరీరం, ప్రవర్తన ఈ మూడిటిని కలిపే ఒక మిస్సింగ్ లింక్ ఉంది. అదే ఇమ్యూన్ రిహాబిలిటేషన్. వినడానికి కొత్తగా ఉందా? సింపుల్గా చెప్పాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని, అంటే మన రోగ నిరోధక శక్తిని మళ్లీ బలంగా తయారుచేయడం. మన శరీరానికి తనియగా తన్ని తాను బాగు చేసుకునే శక్తి ఉంటుంది కదా, ఆ శక్తిని మళ్లీ యాక్టివేట్ చేయడమే ఇదే అన్నింటికీ బేస్. ఈ కొత్త ఆలోచనా విధానం వల్ల మనలో ఇమోషనల్గా ఎంత పెద్ద మార్పు వస్తుందో తెలుసా? భయం నుంచి బయటపడి అవగాహన వైపు ఎలా అడుగులేస్తామో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త అవగాహన రాకముందు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడూ భయం. ఏదైనా తింటే అపరాధభావం. ఏం చెయ్యాలో, ఏం తినొద్దో తెలియని కన్ఫ్యూజన్. నిరంతరం ఒకటే టెన్షన్. అబ్బా, ఈ బాధ భరించలేం అనే ఫీలింగ్. ఇదంతా ముందు. కానే ఈ కొత్త అవగాహన వచ్చిన తర్వాత భయం పోయి ఒక క్లారిటీ వస్తుంది, కంగారు పోయి ఒక స్థిరత్వం వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా నేను నా ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం వస్తుంది. జీవితం మన చేతుల్లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకీ ఈ అద్భుతమైన మార్పు వైపు మీ ప్రయాణం ఎలా మొదలవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. మనం ఆరోగ్యంగా మారడానికి వేసే మొదటి అడుగు పరిష్కారాల కోసం పరుగులు పెట్టడం కాదు, ముందు మనల్ని మనం, మన శరీరాన్ని లోతుగా అర్థం చేసుకోవడమే. అయితే ఎంత బాగుంటుంది? ఈ అవగాహనతో కూడిన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి బహుశా ఇది మీకు సరైన సమయం కావచ్చు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనకు సరైన అవగాహన ఉన్నప్పుడు డయాబెటీస్ అనేది భయపడాల్సిన శత్రువు కాదు, మనం ధైర్యంగా మేనేజ్ చేయగలిగే ఒక పరిస్థితి మాత్రమే.